మరో కురుక్షేత్రం ప్రేక్షకులకి స్వాగతం. మరో కురుక్షేత్రం ప్రేక్షకులకి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం. విద్యని ప్రసాదించే విద్యాలక్ష్మి, ధైర్యాన్ని ఇచ్చే ధైర్యలక్ష్మి, ధాన్యాన్ని ఇచ్చే ధాన్యలక్ష్మి, ధనాన్ని ఇచ్చే ధనలక్ష్మి, ఆపదలు తీర్చే ఆదిలక్ష్మి, సంతానాన్ని ప్రసాదించే సంతానలక్ష్మి. ఇలా అష్టలక్ష్ముల రూపమే వరలక్ష్మి మాత. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైనటువంటి మహిళలు నిర్వహిస్తారు. సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణం సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా పాటిస్తాం. కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం గృహిణులు మహిళల వ్రతాన్ని నిర్వహిస్తారు. సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయగుణం సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా పాటిస్తాం. కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం గృహిణులు మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తారు. అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం వచ్చిందంటే తెలుగువారి ఇళ్ల లోగిళ్లలో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. మహిళలు మహాలక్ష్మి స్వరూపులుగా కనిపిస్తారు. పూజలు వ్రతాలు ఉపవాసాలతో భక్తి లోకంలో మునిగిపోతారు. అందులోనూ శ్రావణ మాసం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వరలక్ష్మి వ్రతం. హిందువులంతా అత్యంత పవిత్రంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో వరలక్ష్మి వ్రతానికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. ముత్తైదువులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజించి వ్రతాన్ని ఆచరించి ఈ నోమును నోచుకుంటారు. వరలక్ష్మీదేవి సకల శుభాలను చేకూర్చి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో తులతూగేలా తమ కుటుంబాలను చల్లగా చూస్తుందని మహిళలు చాలా ప్రగాఢంగా విశ్వసిస్తారు. మహిళామణులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే మంగళప్రదమైనదిగా శుభదాయకమైనదిగా భావించే వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానం ఆచరించి ఇంటి ముందు ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి వాకిళ్లు కడిగి ముగ్గులు పెట్టి గుమ్మాలకు మంగళ తోరణాలతో అలంకరించి గడపలను పసుపు కుంకుమతో పూజిస్తారు. ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంట్లో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ మండపాన్ని అరిట పిలకలు పువ్వులు మామిడి తోరణాలతో అలంకరించి అమ్మవారి పూజకు ఏర్పాట్లు చేస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని చేసే మహిళలు ముందుగా మండపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. మండపంలో బియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది అందులో కలశాన్ని ఉంచి మర్రి మామిడి మేడి జువ్వి రాగి చిగుళ్లను అందులో వేయాలి. కలశంపై కొబ్బరికాయ నుంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిని ఎరుపు రంగు జాకెట్ ముక్కతో అలంకరించాలి. ఇక అమ్మవారి ముఖాన్ని కలశం పైన అందంగా మర్చుకోవాలి. పసుపుతోనైనా బియ్యం పిండి మైదా పిండితో కానీ అమ్మవారి ముఖాన్ని తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లోనూ అమ్మవారి విగ్రహాలు అందుబాటులో ఉంటున్నాయి. లేదంటే అమ్మవారి చిత్రపటాలను కూడా ఏర్పాటు చేసుకొని పూజించవచ్చు. ఇక అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీగా ఉంది. వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడానికి మల్లెలు సంపెంగలు మొగలి పువ్వులు కలువ పువ్వులు వంటి రకరకాల పువ్వులను ఉపయోగించవచ్చు. వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి 9 రకాల పిండి వంటలు చేయాలని పెద్దలు చెప్తారు. ముఖ్యంగా చాలామంది అమ్మవారికి పూర్ణాలు గారెలు బూరెలు పరమాన్నం పులిహార బొబ్బట్లు చలిమిడి వడపప్పు శనగలు నైవేద్యంగా నివేదిస్తారు. 9 రకాల వంటలు చేయలేని వాళ్ళు తమకు చేతనైనవి చేసుకోవచ్చని కూడా పెద్దలు చెప్తారు.
అయితే అత్యంత భక్తి భావనతో అమ్మవారిని పూజించడమే ప్రధానమని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. చక్కగా మండపాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత 9 రకాల పిండి వంటలను సిద్ధం చేసి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రారంభించడానికి ముందు వరలక్ష్మీదేవిని చక్కగా పువ్వులు ఆభరణాలతో అలంకరించి ఆ తల్లిని ఆవాహన చేయాలి. అమ్మవారు ఇంట్లోనే కూర్చున్నారా అన్నట్టు మహిళలు చక్కగా అమ్మవారిని అలంకరించి ఆవాహనం చేస్తారు. వరలక్ష్మి అమ్మవారిని కీర్తిస్తూ అష్టోత్తర శతనామాలతో అర్చన చేయాలి. అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో సమర్పించి వరలక్ష్మి వ్రత కథను చదివి ఆ తల్లి మహత్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. అమ్మవారి పూజలో అష్టోత్తర శతనామావళికి ఒక విశిష్టత ఉంది. వరలక్ష్మీదేవి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కథ ఉందని పురాణాలు చెబుతున్నాయి. స్క్రోల్ అమ్మవారి మహత్యాన్ని చెప్పే వరలక్ష్మి వ్రత కథ. ఇక వరలక్ష్మి వ్రత కథ విషయానికి వస్తే పూర్వం మగధ దేశంలో కుండినమని పట్టణంలో చారుమతి అనే మహాసాధ్వి అయిన ఓ బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సత్ప్రవర్తన కలిగి వినయ విధేయతలతో భర్తను అత్తమామలను సేవిస్తూ జీవనం సాగించేది. ఆమె వినయ విధేయతలకు మెచ్చి మహాలక్ష్మీదేవి ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి ఆమెకు వరలక్ష్మి వ్రతాన్ని ఉపదేశించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని చెప్పింది. ఆ ప్రకారం చారుమతి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు పొందుతుంది. అప్పటి నుండి ముత్తైదువులు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. వరలక్ష్మి వ్రతం చేస్తే కలిగే ఫలితాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇక శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వారంతా సాయంత్రం ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలిచి కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వారికి పండు తాంబూలాన్ని ఇచ్చి వారి దగ్గర నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో చల్లగా జీవించమని ఆశీర్వాదం పొందుతారు. ఈ విధంగా చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని మహిళలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంతేకాదు, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే వారికి అష్టైశ్వర్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలు కూడా కలుగుతాయని చెప్తారు. ఈ పూజల వెనుక పరమార్థాలు ఎన్నో ఉన్నాయి. దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అవేమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాదు, చేసే పూజలు ఉండే ఉపవాసాల వల్ల ఆరోగ్యం బాగుంటుందని కూడా పెద్దలు చెప్తారు. పసుపు కుంకుమలు శుభప్రదమే కాదు, ఆరోగ్యప్రదాయకం కూడా అని పెద్దలు చెబుతారు. పసుపులో క్రిమి సంహారక లక్షణాలు, ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని, దానివల్ల ముఖానికి కాళ్లకు పసుపు రాసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో సోకకుండా ఉంటాయని కూడా చెప్తారు. వర్షాకాలంలో జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయని, అప్పుడప్పుడు ఉపవాసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తారు. చూసారు కదండి వరలక్ష్మి వ్రత మహత్యం. సో మరో కురుక్షేత్రం ప్రేక్షకులందరికీ ఇంకొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మరి మరో కురుక్షేత్రం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.